నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగాలకు పాలకుడు, లోకాల శోకాలను తొలగించే శుభాల శుభంకరుడు శంకరుడు. ఈ చరాచర జగత్తును లయం చేసే లయకారకుడు, జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే ఆది మధ్యాంతరహితుడు, అభిషేక ప్రియునిగా భక్తులచే పరమేష్టిగా పూజలందుకునే ఈశ్వరుడు, అనంత విశ్వవ్యాప్తి అయిన సర్వమయుడు, అఖిల విశ్వరాశి భూతానికి జ్యోతిస్వరూపుడు, ముమ్మూర్తుల త్రిమూర్తులుగా ఆవిష్కృతమైన మహిమాన్విత జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరుడు. నేటి తీర్థయాత్రలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి. చరాచర ప్రపంచమంతా శివమయం. ఈ విశాల విశ్వంలో శివం కానిది శవం. దేశములోని 4 చెరుగుల 12 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించిన ఆది భిక్షువు జ్యోతిస్వరూపుడుగా భక్తకోటిచే నీరాజనాలందుకుంటున్నాడు. ఆర్తితో దరిచేరి కోరికలు ఈడేర్చమనే భక్తులకు భక్త సులభుడు ఈ భోలాశంకరుడు. అయితే 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర లింగానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువుదీరిన క్షేత్రం కాబట్టే దీనికి త్రయంబకం అనే పేరు స్థిరపడింది. అంతటి మహిమాన్వితమైన జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో ఆధ్యాత్మిక మాసమైన కార్తీకంలో త్రికరణ శుద్ధిగా దర్శించి పుణ్యఫలాలను పొందుదాం. పశ్చిమ కనుమలతో పచ్చగా విరాజిల్లుతున్న దివ్య ప్రాంతం. గోదావరి నది అలల సవ్వడితో త్రయంబకేశ్వరుని అపార కరుణతో పునీతమైన పరమ పావన ధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు మరెన్నో విశిష్టతలకు నెలవు. పాప విముక్తి కోసం గౌతముడు స్నానమాచరించిన పవిత్ర స్థలం. గోదావరి నది బ్రహ్మగిరి పర్వతాల నుండి ఉద్భవించి కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తున్న గోదావరి నది ఉద్భవ స్థానం బ్రహ్మగిరి. బ్రహ్మ సృష్టి ఆవిర్భావ శక్తికి సిద్ధిని పొందిన దివ్యస్థలి. జ్యోతిర్లింగ రూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రమిది. అన్నింటినీ మించి ప్రాచీన కాలం నుంచి కుంభమేళాకు వేదికగా నిలుస్తోన్న ఈ త్రిసంధ్యా క్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం. ఇది త్రిసంధ్య గాయత్రి ప్రదేశంగా పిలువబడే గణేశుడి జన్మస్థలం. త్రయంబకేశ్వరుడు అంటే పరమశివుడు, అంబకమంటే నేత్రమని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలసిన దేవుడు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటూ భక్తులు తమకు మరణం నుండి అనాయాసంగా ముక్తినివ్వమని ప్రార్థిస్తారు. ఆ దివ్యశక్తి ప్రదాయకుడు, త్రిశక్తుల సమన్వితుడు త్రయంబకేశ్వరుడు. వీరితో పాటు ఆది పరాశక్తి 33 కోట్ల దేవతలు ఇక్కడ కొలువుతీరి ఉంటారని ఐతిహ్యం. ఈ క్షేత్రానికి పశ్చిమ కనుమల్లో అంజలి పర్వతంపై హనుమంతుని తల్లి అయిన మాతా అంజనీదేవి తపస్సు చేసిందంటారు. ఇక్కడే ఆంజనేయుడు జన్మించాడని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు.
త్రయంబకం నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాది దేవుడైన శంకరుడి 12 జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటి. వేదకాలం నాటి గురుకుల పాఠశాలలు, అష్టాంగ మార్గాన్ని అనుసరించే ఆశ్రమాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పీష్వా నిర్మించారని మరో కథనం ఉంది. చూడ్డానికి ఇదో నల్లటి రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రహరీలు నిర్మితమై ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యుగ యుగాలుగా ఈ నేలపై మన ఆర్షధర్మం వర్ధిల్లుతోంది. ఈ క్రమంలో పశ్చిమ కనుమలుగా ప్రసిద్ధి చెందిన సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను 5 శిఖరాల సమీపంలో గౌతముడు నివసించాడు. కారణజన్ముడైన మహర్షి గౌతముడు గోదావరి నది ఆవిర్భావానికి కారకుడై గంగ గౌతమిగా ప్రసిద్ధి చెందింది. ఆ మహర్షి తపోనిష్టకే పరమేశ్వరుడు త్రిమూర్త్యాత్మకంగా త్రయంబకేశ్వరుడుగా కొలువై కలియుగాంతం వరకు భక్తకోటిని అనుగ్రహించడానికి స్వయంభూగా అవతరించాడు. ఆ దివ్య కథా విశేషాలకు సంబంధించిన స్థల పురాణ కథను ఇప్పుడు చూద్దాం. యుగయుగాల క్రితం ఈ ప్రదేశం ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరవు కాటకాలతో అల్లాడేది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయాద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడుగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదనుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని, ఆ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా శివుడు బ్రహ్మ, విష్ణు, ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలని అడుగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగానది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 లింగాకారాలలో ఉంటారు. అందువల్లే దీనిని త్రయంబకం అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగమే త్రయంబకం. శంకర గంగా శంకర గంగా ధరశీకాంత 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 సర్వలోక శరణ్య మామవ శంకర గంగా ధరశీకాంత సర్వలోక శరణ్య మామవ శంకర గంగా. సృష్టి, స్థితి, లయలకు కారకులైన త్రిమూర్తులు ఒకే లింగంలో ఆవిర్భవించడం ఇక్కడ తప్ప మరెక్కడా చూసే భాగ్యం లభించదు. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ దివ్య జ్యోతిర్లింగ క్షేత్రంలో పావనమూర్తి త్రయంబకేశ్వరుడిని దర్శించడం నిజంగా కోటి జన్మల పుణ్యఫలమే. ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తకోటితో కిటకిటలాడుతుంది. ఒకవైపు గోదావరి ఆవిర్భవించిన బ్రహ్మగిరి కొండల ప్రకృతి సౌందర్యం, మరోవైపు ఆధ్యాత్మిక దివ్యత్వానికి పరాకాష్ఠగా నిలిచే జ్యోతిర్లింగ దర్శనం వెరసి భక్తుల అపర కైలాసములో విహరిస్తున్న దివ్యానుభూతిని పొందుతారు. అంతటి మహత్తర భాగ్యాన్ని మనమూ పొందుదాం రండి.
గర్భగుడికి బయట 4 ద్వారాలతో మండపం ఉంటుంది. గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మురోగుతూ ఉంటుంది. ప్రధాన ఆలయ మండపంలో నందీశ్వరుడు గర్భాలయానికి అభిముఖంగా ప్రత్యేక పీఠంపై దర్శనమిస్తాడు. ఈ నంది మండపం తరువాత ఇక్కడే గర్భాలయంలో కొలువైన త్రయంబకేశ్వరుణ్ణి భక్తులు నేత్రపర్వంగా దర్శించుకుంటారు. దివ్యమైన జ్యోతిస్వరూపుడైన జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే చాలు భక్తుల చిత్తంలో అనిర్వచనీయమైన అవ్యక్తమైన దివ్యానుభూతి కలుగుతుంది. ఈ లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇలాంటి దర్శన భాగ్యం మరెక్కడా మనకు లభించదు. అయితే ప్రతిరోజు చేసే అభిషేకాల వల్ల త్రిమూర్తుల రూపాల్లో స్పష్టత లోపిస్తోందని పండితులు చెబుతున్నారు. ఈ లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారు తొడుగుని తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పడతారు. శివుని 12 జ్యోతిర్లింగాలలో 10వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ దివ్య జ్యోతిర్లింగం ఒక విచిత్ర రూపంలో దర్శనమిస్తుంది. ఈ గర్భగుడిలో ఇతర క్షేత్రాల్లోలా శివలింగంపై ధారాపాత్రలో నిత్యం అభిషేకం జరగదు. త్రిమూర్తులుగా అవతరించిన లింగస్థానంలో బొటనవెరేలి ఆకారంలో 3 లింగాలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 3 లింగాలు కలిపి త్రయంబకేశ్వరుడు అని అర్థం. ఈ 3ంటిలో మహేశ్వరుని లింగంపై నీరు ఎల్లప్పుడూ ఊరుతూ ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగా నిరంతరం సాగే అభిషేకం. ఈ స్వామిని మన నేత్రద్వయంతో వీక్షించే సందర్భంలో సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకం పాసునాశం ప్రయాతితం త్రయంబకం ఈశమీడే అని మనసులో స్మరిస్తే చాలు భక్తుల సకలాభీష్టాలు సత్వరమే నెరవేరుతాయని పండితులు చెబుతారు. గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే స్వామివార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ గర్భాలయం పక్కన కుశావర్తనం అనే సరోవరంలో శివలింగంలో ఊరే జలం కలుస్తూ ఉంటుంది. కుశ అంటే దర్భ, వర్తం అంటే తీర్థం అని అర్థం. దీనిలో స్నానం చేయటం వలన సర్వ పాపాలు, సకల రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. మూలమూర్తి అయిన త్రయంబకేశ్వరుడిలో త్రిమూర్తులు కొలువై ఉంటారని స్థలపురాణ కథనాల ద్వారా తెలుస్తోంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పటాపంచలవుతాయి. చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకరాయ నమః శివాయ. शिवाय गौरी वदनब्ज वृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिखराय नमः शिवाय. ఈ త్రయంబక జ్యోతిర్లింగం నుంచి కొన్నిసార్లు సింహగర్జన వినిపిస్తుందంటారు. కొన్నిసార్లు పెద్ద మంటలు కనిపిస్తాయని ఐహిత్యం. ఆ సందర్భంలో శివుడి కోపం నుండి తప్పించుకునేందుకై గోక్షీరాన్ని లింగంపై పోస్తారు. అప్పుడు సింహగర్జన తగ్గాక దేవుడు శాంతించినట్లు భావిస్తారని తెలుస్తోంది. ఇలా ఎన్నో వైవిధ్యాలకు ఆలవాలమైన త్రయంబక జ్యోతిర్లింగ దర్శనం భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప జరగదంటారు. ప్రతి సోమవారం త్రయంబకేశ్వరుడి గుడిలో పల్లకీలో భాజా భజంత్రిలతో పాటు కుశావర్తికి ఊరేగించి తీసుకుని వెళ్లి వస్తారు. త్రయంబకేశ్వరం వద్ద గౌతమి గోదావరిలో అహల్య అనే ఓ చిన్న నది వచ్చి కలుస్తుంది. ఈ సంగమ స్థలంలో కొంతమంది నాగా నారాంబల్, నారాయణబలి అనే పేర్లతో ఒక ప్రత్యేక పూజాతంతును నిర్వర్తిస్తారు. పూర్వీకులు కనుక తీరని కోరికలతో అసంతృప్తులై మరణించి ఉంటే సంతానం కలుగదని, ఆ దోష నివారణకై కష్టాల నివారణకు ఈ నాగా నారాంబల్ విధిని చేస్తారు. ఈ పద్ధతి ఉత్తర భారతదేశపు పద్ధతిలో ఆచరిస్తారు. దీనిని మొక్కుగా పెట్టుకుని విధిగా నిర్వర్తిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. త్రయంబక క్షేత్ర మహిమ తెలిసిన భక్తులు మాత్రమే జ్యోతిర్లింగాన్ని దర్శించిన తర్వాత కుశావర్త తీర్థానికి చేరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ తీర్థంలో స్నానం చేస్తే పునర్జన్మల చక్రం నుండి విముక్తి లభించి శాశ్వత ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
12 ఏళ్లకోసారి వచ్చే కుంభమేళకి ఈ తీర్థంలో స్నానం చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ మహిమాన్విత ఘడియలను కనులారా చూడాలన్న పుణ్యఫలం పోగులుగా పడి ఉంటే తప్ప సాధ్యం కాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యోతిర్లింగ దర్శనానంతరం భక్తులు ప్రధాన ఆలయం నుంచి కాలినడకన 5 నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకుంటారు. దీన్ని శ్రీరావుజీ సాహెబ్ పాఠేకర్ క్రీస్తు శకం 1690-91లో నిర్మించాడట. ఈ కుశావర్త తీర్థం 12 సంవత్సరాలకొకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచి సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారు. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులు శైవులు మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంలో ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పీష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామకుండంలో స్నానమాచరిస్తే శైవ సాధువులు కుశావర్తిలో పుణ్యస్నానం చేస్తారట. గోదావరి నది కుశావర్తి నుంచి రామ్కుండ్లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ 2 ప్రదేశాలు కూడా పవిత్రమైనవే. అయితే భక్తులు సైతం కుశావర్తిలో స్నానమాచరించేందుకే మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలు వేయడం వల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్తిలో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణ ఇతిహాసం. ఇక్కడ పితృదోష పూజల్ని నిర్వహిస్తే పితృదేవతలకు స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాగర మదనం చేసినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృత కలశాన్ని దేవతల పథకం మేరకు ఆకాశ మార్గాన్న తీసుకుపోతూ ఉండగా దానికోసం దానవులు దేవతలతో తలపడి 12 రోజుల పాటు భయంకర యుద్ధం చేశారట. ఈ యుద్ధకాలంలో అమృత కలశం నుంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడ్డాయట. అవి హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, త్రయంబకేశ్వర్ క్షేత్రాల్లో పడ్డాయని పురాణ కథనం. అందుకే కుశావర్త తీర్థంలో 12 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళకు ఎంతో విశిష్టత ఉంది. సాగర మథనం అనంతరం అమృతం కోసం దానవులు దేవతలతో తలపడి 12 రోజుల పాటు భయంకర యుద్ధం చేశారు. ఆ యుద్ధకాలంలో అమృత కలశం నుంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడ్డాయి. అవి హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, త్రయంబకేశ్వర క్షేత్రాల్లో పడ్డ కారణంగా సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఆ అమృత బిందువుల్ని రక్షించారని స్థల పురాణం. అందువల్ల సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి విభిన్న రాశుల్లో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా జరుగుతుంది. కార్తీక మాసంలో 1000 సార్లు, మాఘమాసంలో 100 సార్లు, వైశాఖంలో 1,000,000 సార్లు గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం సిద్ధిస్తుందో అదే ఫలం సింహస్థ కుంభమేళాలో కుశావర్తంలో ఒక్కసారి స్నానం చేస్తే లభిస్తుందంటారు. ఈ కోనేరు చుట్టూ అనేక లింగాలు, సింధూర గణపతితో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కొలువై ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే కొలువైన గంగా గోదావరి మాత ఆలయాన్ని భక్తులు సందర్శిస్తారు. త్రయంబకేశ్వరుడి ఆలయం మొత్తం ఏకశిలలైన నల్లరాళ్లతో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు చూడముచ్చటగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం ద్వారా యాత్రికుల్ని ఆకట్టుకుంటాయి. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల వ్యయం అయినట్లు చెప్తారు. వీటన్నిటినీ కూడా 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. త్రయంబకేశ్వర క్షేత్రం గోదావరి నదీ తటం దగ్గర చేసే శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పూర్వీకులకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఇక్కడ గంగా పూజ, గంగాభేద్, దేహశుద్ధి ప్రాయశ్చిత్తాలు, తర్పణాలు, దశదానం, గోదానం మొదలైన ఆచారాలు జరుగుతాయి. త్రయంబకేశ్వర్లోని శివుడు రుద్రపారాయణాలతో పూజింపబడతాడు. లఘురుద్ర, మహారుద్ర, అతిరుద్ర పూజలు నిర్వహిస్తారు. వాస్తవానికి రుద్రాక్ష అనేది ఒక ధార్మికపరమైన ఫలం. ఇది రుద్రమాల రూపంలో శివుని మెడలో కనిపిస్తుంది. రుద్రాక్ష వృక్షాలు త్రయంబకేశ్వరంలో విరివిగా కనిపిస్తాయి. బ్రహ్మగిరిపై మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఉత్సవాలు చేస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శివరాత్రి ఉత్సవాలలో శివపార్వతులకు కళ్యాణం అపర కైలాసాన్ని తలపిస్తుంది. అలాగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు వైభవంగా జరుపుతారు. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలు, ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. కార్తీక మాసంలో ఆలయానికి భక్తులు విశేషంగా పోటెత్తుతారు.
త్రయంబకేశ్వర వార్షిక ఉత్సవం సైతం ఇక్కడ ఘనంగా నిర్వర్తిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర క్షేత్ర దర్శన వేళలతో పాటు ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు వారి వారి స్వస్థలాల నుండి ముందుగా బస్సు లేదా రైలు మార్గాల ద్వారా మహారాష్ట్రలోని నాసిక్ చేరుకోవాలి. అక్కడి నుండి త్రయంబకం బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. షిరిడీ వెళ్లే యాత్రికులు తీర్థయాత్రలో భాగంగా వెళ్లవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి. ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి లేదా ముంబై విమానాశ్రయం నుంచి చేరుకుని అక్కడి నుంచి నాసిక్ వెళ్లవచ్చు. త్రయంబకేశ్వరుడి దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. గోదానం చేసే నది గోదావరి అయింది. గౌతమునికై వచ్చిన గంగ గౌతమీ గంగ అయింది. అది బ్రహ్మగిరి నుంచి వచ్చిన సుమూర్తం. కూర్మావతారమనంతరం వరాహావతారం ఎత్తబోయే నడుమ గల సంధిపూర్వక గురు సింహరాశిలో ఉంటాడు. అప్పుడు మాఘశుద్ధ దశమి గురువారం మధ్యాహ్న వేళ గంగ ప్రత్యక్షమైంది. బ్రహ్మ విష్ణువులతో కూడిన శివుడు త్రయంబకేశ్వరుడిగా దివ్య జ్యోతిర్లింగ రూపధారణలతో భక్తుల కళ్యాణానికి అక్కడ వెలిశాడు. అంతటి మహిమాన్విత ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే అపూర్వ శక్తి సంపదని సొంతం చేసుకోవటమే. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అపూర్వం, మహిమాన్వితం, పవిత్రం. ఈ దివ్య దర్శన భాగ్యం అందరికీ కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ జయ త్రయంబకేశ్వర అని స్వామిని కీర్తిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.